హాయ్ అండి. వెల్కమ్ టు నిశీతి కథలు. దేవీపుత్రుడు పార్ట్ 6. షాపింగ్ దేనికి మమ్మీ? ఇప్పుడు పండగలు కూడా ఏమీ లేవు కదా? అని అయోమయంగా అడిగాడు నందన్. ఆ మాటతో అమాయకంగా ఫేస్ పెట్టి, ఏంట్రా కన్నా అలా అడుగుతున్నావు? రేపు నీ పెళ్లి కదా? పెళ్లికి షాపింగ్ కంపల్సరీ. ఈ విషయం నీకు బాగా తెలుసు కదా? అని అంది సుశీల. అసహనంగా ఆమెను చూసి, అబ్బా మమ్మీ, నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావా? నీకు చెప్పాను కదా నేను ఈ పెళ్లి చేసుకోను అని అన్నాడు నందన్. రాత్రి నీకు అంత అర్థమయ్యేలా చెప్పినా కూడా నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అంటే ఎలారా? ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టు అడిగింది సుశీల. అదంతా మీ ఆయన నీతో చెప్పించాడు అని ఒప్పుకున్నావు కదా! మళ్ళీ ఇలా అంటావేంటి మమ్మీ? అసహనంగా అడిగాడు నందన్. చేపించడం కాదురా. నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే నిజంగానే ఆ విషయం నా నోట్లో పోసి నాకు కైలాసానికి ఫ్రీ టికెట్ ఇప్పిస్తారు మీ నాన్నగారు. కనీసం నీకు పుట్టే పిల్లల్ని కూడా చూడకుండా నాకు అప్పుడే చావాలని లేదు కన్నా దీనంగా మొహం పెట్టుకుని అంది సుశీల. ఆ మాటతో సీరియస్ గా ఆమెను చూసి తన చేతిలో కాఫీ కప్ ఆమె చేతిలో పెట్టి ఆ అని గట్టిగా అరుస్తూ జుట్టు పీక్కుంటున్నాడు నందన్. అది చూసి రే నాన్న, అలా చేస్తే జుట్టు ఊడిపోతుందిరా. అప్పుడు ఇంక లైఫ్ లో నీకు పెళ్ళే అవదు అని అంది సుశీల. ఆ మాట నిజమే అనిపించడంతో జుట్టు పీక్కోవడం ఆపేసి ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చుంటాడు నందన్. అతని పక్కనే బుగ్గ మీద చేయి పెట్టుకుని కూర్చుంది సుశీల. అలా ఒక 5 నిమిషాల తర్వాత నందన్ ఫోన్ రింగ్ అవుతుంది. దాంతో అటువైపు చూసి పొద్దున్నే వీడికి ఏం గుర్తొచ్చిందో ఏంటో అని విసుక్కుంటూ కాల్ లిఫ్ట్ చేసి ఆ చెప్పరా మావా అని అన్నాడు అతను. ఫోన్లో అవతల వ్యక్తి చెప్పింది వింటున్న నందన్ మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. దాంతో కంగారు పడుతూ నేనిప్పుడే వస్తున్నాను అని కాల్ కట్ చేసి వేరే ఎవరికో కాల్ చేస్తూ సుశీల పిలుస్తూ ఉన్నా ఆ పిలుపు వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు నందన్. అది చూసి వీడేమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి నేను ఏమని సమాధానం చెప్పాలి అని అనుకుని పక్కనే ఉన్న గోడకి తల వేసుకుని బాదుకుంది సుశీల. కోరిపల్లి గ్రామ పంచాయతీ దగ్గర ఆ ఊరి జనంతో పాటు ఆ పక్కనే ఉన్న మరో 7 గ్రామాల ప్రజలు సమావేశం అయ్యారు. అవి అన్నీ చిన్న చిన్న ఊర్లే కాబట్టి మొత్తం 8 ఊర్లలో జనం 10,000 మందికి మించి ఉండరు. ఆడవాళ్లు పంచాయతీలోకి రాకూడదు. ఒకవేళ వస్తే అది నేరం అభియోగించిన ఆమె లేక సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ఆమె అయినా అయ్యుండాలి. అంతే తప్ప మరో మహిళ పంచాయతీకి రాకూడదు అన్న కట్టుబాటు అక్కడ ప్రజలలో ఉండడంతో అక్కడున్న వాళ్ళంతా మగవారే. మరి అందరి మధ్యలో తలలు లేని శరీరాలు పడి ఉన్నాయి. రక్తపు చుక్కైనా లేని ఆ శరీరాలను ఎవరైనా చూస్తే భయంతో వణికి చస్తారు. కానీ ఆ ఊరి వారికి అలాంటి చావులు చూసి చూసి అలవాటైపోవడంతో ఒక నిట్టూర్పు వదిలి సంవత్సరంలో 2 రోజులు ఆ అడవికి వెళ్ళవద్దు అంటే ఎవ్వరూ చెప్పిన మాట వినరు కదా, ఇంకా ఎన్నాళ్ళు చూడాలో ఏంటో ఇలాంటి చావులు అని అంటాడు ఆ ఊరి పెద్ద రాజయ్య. ఆ మాయదారి పిశాచి ఏళ్ల తరబడి ఆడవాళ్ళని పట్టుకుని ఏడిపిస్తూనే ఉంది. దానికి చిన్న పెద్ద ముసలి అన్న తేడా అయినా లేదు. ఆడదైతే చాలు వాళ్ళ రక్తం మొత్తం పీల్చి పిప్పి చేస్తుంది అన్నారు ప్రజలలో ఒకరు. సర్లే, అవన్నీ తెలిసినవే కదా, ఇప్పుడు ఆ మాటలు ఎందుకులే కాని ముందు ఈ శవాలు ఎవరివో ఏ ఊరి వాళ్ళవో ఒక్కొక్కరుగా వచ్చి చూడండి అని అన్నాడు రాజన్న. దాంతో ఒక్కొక్కరుగా వచ్చి ఆ శవాలను పరీక్షగా చూసి అవి వాళ్ళ తాలూకావి కాకపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకుని వెళ్ళిపోతున్నారు. అలా ఆ శరీరాలు చూడ్డానికి వచ్చిన ఆదయ్య అనే అతను ఆ శరీరాలను పరీక్షగా చూసి ఒక శరీరం మీద ఉన్న బట్టలను ఆలవాలు పట్టి అందులో ఒక శరీరం తన కూతుర్ది అవడంతో అమ్మా రాణి అని పెద్దగా అరిచి ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలుతాడు. అతను అలా ఏడవడంతో ఆ చనిపోయింది రాణి అని నిర్ధారించుకున్నారు వాళ్ళంతా. దాంతో వాళ్ళందరి మనసులు బాధతో నిండిపోయాయి. బాబాయ్, పెదనాన్న, అన్నయ్య, మావయ్య అంటూ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని వరుసలు పెట్టి పిలుస్తూ చాలా చలాకీగా అందరికీ నోట్లో నాలుకలా తిరుగుతూ సందడి చేస్తూ ఉండే పిల్ల ఈరోజు ప్రాణం లేని శవంలా పడి ఉండటం చూసి అక్కడ ఉన్నవారి అందరి కళ్ళు చెమర్చుతాయి.
గుండెను రాయిగా చేసుకుని ఆ శవాలలో ఒకటిది రానిది అని తెలిసిపోయింది. మరి మిగతా 5 ఎవరో చూడండి అని అన్నాడు రాజయ్య. ఆ మాట విని నిన్న రానమ్మ ఆమె స్నేహితురాలతో కలిసి తమ స్నేహితురాలు పెళ్లికి వెళ్తున్నాము అని చెప్పింది పెద్దయ్య. బహుశా మిగతా శవాలు ఆమెతో కలిసి వెళ్ళిన ఆ మిగతా వాళ్ళవి కావచ్చు అని అన్నాడు నిన్న రాణిని కలిసిన తాత. ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు రాజన్న. అది చూసి ఇప్పుడేం చేద్దాం పెద్దయ్యా? ఈ విషయం ఆ పిల్లల తల్లిదండ్రులకు తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది అని అడుగుతారు ఆ జనంలోనే ఒకరు. ఆ మాటతో ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్టు దీర్ఘంగా శ్వాస తీసుకుని, ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగినా అది ఈ అడవి చుట్టూ ఉన్న మన 8 వాళ్ళకే జరిగింది. అందుకని ఈ విషయం మన ఊళ్ళ సరిహద్దులు దాటి బయటికి వెళ్లకుండా మన మధ్యనే అయిపోయింది. కానీ ఇప్పుడలా కాదు. బయట ఊరి వాళ్ళు మన ఊరికి వచ్చి తమ ప్రాణాలకు పోగొట్టుకున్నారు. ఇది చాలా చింతించవలసిన విషయమే. కానీ ఈ విషయం బయటికి వెళ్ళకూడదు. వీళ్ళ గురించి ఎవరొచ్చి అడిగినా మాకు తెలీదు, ఇక్కడికి రాలేదు, మేమెవరిని చూడలేదు అనే మనందరం చెప్పాలి. ఆదయ్య, ముఖ్యంగా నువ్వు రాణి ఊర్లో లేదని, ఎవరూ మీ ఇంటికి రాలేదని చెప్పాలి. అర్థమైందా అని అన్నాడు రాజయ్య. ఆ మాటతో తల ఎత్తి రాజయ్యను చూసి అయ్యింది అన్నట్టు కళ్ళనీళ్లతో తల ఊపుతాడు ఆదయ్య. అతన్ని అలా చూసి రాజయ్య గుండె ఒక్కసారిగా బరువెక్కింది. దానితో ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఆన పెద్దయ్య, ఈ విషయం బయటికి రాదు అని ఆ ఊరు జనమంతా తమ చేతుల్ని ముందుకు చాపి పలుకుతారు. ఆ నిప్పులో కాలి బూడిద అవుతున్న వాళ్ళని చూసి అందరూ కంటతడి పెడతారు. ఆ శవాలు బూడిద అయ్యాక బూడిదని ఒక ఎర్రని గుడ్డలో కట్టి ఆ మూట పట్టుకుని రాజయ్యతో సహా ఆ నలుగురు ముందుకి కదిలారు. దానితో ఆ పంచాయతీ దగ్గర ఉన్న ఆనమాలు కూడా లేకుండా మొత్తం శుభ్రం చేసేసి అక్కడి నుండి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు ఆ ఊర్ల జనం. అడవి దాటాక ఒక 5 మైళ్ల దూరంలో ఉన్న ఒక గుడి దగ్గరికి వెళ్లారు ఆ 5గురు. చాలా పురాతనంగా ఉన్న ఆ గుడి ప్రాంగణమంతా గడ్డి, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దుమ్ము పట్టి బూజులు వేలాడుతున్న ఆ గుడిని చూసి దేవతలేని ఈ గుడికి దేవత ఎప్పుడు వస్తుందో, ఈ గుళ్ళో దేవతను ప్రతిష్ఠించే ఆ దేవీపుత్రుడు ఎక్కడున్నాడో, ఊరి ఆడవాళ్లకి ఆ పిశాచి నుండి ఎప్పుడు విముక్తి కలుగుతుందో అనుకుంటూ అదే ప్రాంగణంలో ఇనుప చువ్వలతో బలిష్టంగా చేసిన తలుపుతో మూసి తాళం వేసి ఉన్న బావి దగ్గరికి వెళ్లారు వీళ్లంతా. ఆ బావి వంక ఒక్క క్షణం తీక్షణంగా చూసి తెరవండ్రా అని అన్నాడు రాజయ్య. దాంతో బావి మూత తెరిచి అందులో వారు గుడ్డలో మూటకట్టి తెచ్చిన బూడిదని మూటతో సహా వేసేస్తారు ఆ నలుగురు వ్యక్తులు. ఆ బావిని తెరిచినప్పటినుంచి అడవిలో మర్రి చెట్టుకి వేలాడుతున్న తలలు వద్దు, అలా చేయొద్దు, మమ్మల్ని కాపాడండి అని అరుస్తూ ఉన్నాయి. కాని విచిత్రంగా ఆ అరుపులు అడవి నుండి కాకుండా బావిలో నుండి వస్తున్నాయి. ఆ అరుపులు వింటూ ఉంటే అక్కడ ఉన్న రాజయ్యకు మిగతా నలుగురికి బాధతో గుండెలు చెరువులైపోతున్నాయి. అయినా కూడా ఆ బాధని భరిస్తూ ఆ బావి మూత మూసేయండి అని అన్నాడు రాజయ్య. దానితో ఆ మూతని పైకి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ నలుగురు మనుషులు. మూత తీస్తున్నప్పుడు తేలికగా వచ్చేసిన ఆ తలుపు ఇప్పుడు ముయ్యడానికి మాత్రం అంత తేలిగ్గా రావటం లేదు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్న కొలది బరువు పెరుగుతున్న ఆ తలుపుని ముయ్యడానికి వాళ్ళ సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. వారు ఆ ప్రయత్నంలో అలసి ఒంటిలో శక్తి తగ్గి చెమటలు కక్కుతున్నారు. కానీ ఆ తలుపుని మాత్రం ఇంచు కూడా కదపలేకపోతున్నారు. దాంతో వారికి సహాయం చేయాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు రాజయ్య. అతనికి 45 ఏళ్ల వయసు ఉంటుంది. కానీ చాలా బలవంతుడు. అంతేకాకుండా కుస్తీ ప్రవీణ్యుడు. పైగా దేవీమాతను బాగా పూజించే వ్యక్తి అవ్వడంతో దేవి అష్టకం పఠిస్తూ ఆ మూతను పైకి లేపడంలో వాళ్ళకి సహాయం చేస్తాడు రాజయ్య. అలా 10 నిమిషాలు ప్రయత్నించి ఆ మూతను పైకి లేపి బావిపై వేసి మళ్లీ తాళం వేసేశారు ఆ 5గురు. మూత వేయగానే అప్పటి వరకు వాళ్ళకి వినిపించిన ఆర్తనాదాలు ఆగిపోయాయి. దాంతో వెనక్కి కూడా తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు వాళ్ళు. ఏదో కాల్ రావడంతో కంగారుగా బయటకొచ్చిన నందన్ కార్ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది.
ఒకసారి పోలీస్ స్టేషన్ వంక చూసి, ఒరే ఈశ్వర్, నీ వల్ల గ్రేట్ యాక్టర్ని, అందులోనూ ఒక ఇమేజ్ ఉన్నవాడిని అయ్యుండి ఇలా పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి వచ్చిందిరా. ఏం కర్మ తెచ్చిపెట్టావురా బాబు నాకు. అయినా ఏం చేస్తాను, నీకు ఫ్రెండ్ అయిన పాపానికి తప్పుతుందా? ఇలా స్టేషన్కి ఏంటి, నువ్వు ఎక్కడికి రమ్మన్నా నేను రావాలి అని అనుకుంటూ కార్ డోర్ తీసుకుని దిగిపోయాడు అతను. అప్పుడే, రేయ్ నందు, ఆగరా అన్న వాయిస్ అతనికి వినిపించింది. దాంతో తల తిప్పి ఆ వాయిస్ వచ్చిన వైపు చూసిన నందన్కి అక్కడ నవ్వుతూ ఉన్న కార్తికేయ కనిపిస్తాడు. అతన్ని చూసి షాక్ అవుతూ, నువ్వు అప్పుడే వచ్చేసావా? ఇప్పుడే కదరా నీకు కాల్ చేసింది, అలా ఎలా వచ్చేసావు అని అడుగుతాడు నందన్. నీకన్నా ముందు స్టేషన్ నుండి నాకు కాల్ వచ్చిందిరా, కానీ నువ్వు కారులోనే ఉండు, వాణ్ణి నేను విడిపించుకుని వస్తాను అని కార్ డోర్ మళ్ళీ క్లోజ్ చేసి స్టేషన్ లోపలికి వెళ్తాడు కార్తికేయ. వెళ్తున్న అతన్నే చూసి, ఎక్కడా నేను తగ్గడానికి నువ్వు అస్సలు ఒప్పుకోవు కదరా అని అనుకుని చిన్నగా నవ్వుకుంటాడు నందన్. అలా ఒక 10 నిమిషాలు గడిచాక బ్లాక్ కలర్ ప్యాంట్, లైట్ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుని, ఒంటి మీద ఉండవలసిన బ్లేజర్ భుజం మీద వేసుకుని, మొహం చిరాగ్గా పెట్టుకుని వచ్చి నందన్ కార్ ఎక్కాడు ఈశ్వర్. అతని వెనకే వచ్చిన కార్తికేయ, నందు ఈశ్వర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు వెళ్ళు అని కార్ డోర్ మిర్రర్ కిందకి దించి ఉండడంతో కొంచెం వంగి ఆ మిర్రర్ నుంచి నందన్ని చూస్తూ చెప్పాడు కార్తికేయ. అది విని, రేయ్ నువ్వు కూడా వచ్చి కారెక్కు, నా మూడ్ అస్సలు బాలేదు, బార్కి వెళ్ళాలి కోపంగా చెప్పాడు ఈశ్వర్. ఆ మాట విని విచిత్రంగా అతన్నే చూస్తూ, బాబు బంగారం, ఇది నైట్ కాదమ్మా బార్కి వెళ్ళడానికి. ఇంత పొద్దున్నే నేను బార్కొస్తే పట్టపగలే ప్రముఖ పారిశ్రామికవేత్త ఈశ్వర్ కృష్ణతో మందు వేసి చిందు వేసిన ప్రముఖ నటుడు రుద్రశ్రీ నందన అని న్యూస్ ఛానల్లో పదే పదే న్యూస్ వేసి మరీ పండగ చేసుకుంటాయి అని అన్నాడు నందన్. ఆ మాట విని చిరాకు ఇంకా పెరగడంతో, తొక్కలో సెలబ్రిటీ లైఫ్, ప్రతిసారి మొహం దాచుకోలేక చేస్తున్నాం, సరే అయితే గెస్ట్ హౌస్ పోని అని అన్నాడు ఈశ్వర్. ప్లేస్ మారుతుంది కానీ ప్రోగ్రాం మారదు అంటావు అంతేనా? సరేలే అలానే కాని, నేను ఇంపార్టెంట్ ఇష్యూ మీతో మాట్లాడాలి అని అంటాడు నందన్. దాంతో చేసేదేమీ లేక కార్ బ్యాక్ డోర్ తీసుకుని కారు ఎక్కుతాడు కార్తికేయ. అలా ముగ్గురు గెస్ట్ హౌస్ కి వెళ్తుంటారు. చేతిలో బ్యాగ్ పట్టుకుని నీరసంగా అడుగులా అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉన్న రీతును చూసి, రీతు బాగా నీరసపడిపోయినట్లున్నావు, నీకు ఎనర్జీ డ్రింక్ ఏమైనా కావాలా అని అడుగుతాడు దీపక్. అతన్ని చంపేసేలా చూస్తూ, ఆ దెయ్యాల కోటకి నేను రాను అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా బలవంతంగా నన్ను లాక్కొచ్చిందే కాకుండా వెటకారంగా మాట్లాడతావా సచ్చినోడా అని మనసులో తిట్టుకుంటూ పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటుంది రీతు. నువ్వు ఎంత చూసినా దెయ్యాల కోటకి రాక తప్పదమ్మా, ఆ కోటలో దెయ్యానికి నువ్వు బలి అయ్యి మరో దెయ్యం అవ్వక తప్పదు అని అంటూ చిన్నగా నవ్వుకుంటాడు దీపక్. వాళ్ళిద్దరితో సంబంధం లేనట్లు వారి మాటలు పట్టించుకోకుండా వాళ్ళకు ముందు నడుస్తున్న రుద్రాకి ఒక వ్యక్తి ఎదురు రావడంతో అతన్ని ఆపి, హలో సార్, ఇక్కడ త్రిపుర నిలయానికి ఎలా వెళ్ళాలి అని అడుగుతుంది. ఆ మాట విని షాక్ అయిన ఆ వ్యక్తి ఆమెను అయోమయంగా చూస్తూ, త్రిపుర నిలయమా, అక్కడ మీకేం పనుంది అని అడుగుతాడు. తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తిరిగి తననే ప్రశ్నించడం చూసి, మాకు అక్కడ ఏ పనుంటే నీకెందుకు భయ్యా, నీకు ఆ త్రిపుర నిలయం ఎక్కడుందో తెలుసా లేదా అని అడుగుతుంది రుధిర. దాంతో ఆమెని విచిత్రంగా చూస్తూ, తిన్నగా వెళ్ళి కుడివైపుకి తిరగండి, ఊరు చివర ఉంటుంది పెద్ద బంగ్లా, అదే త్రిపుర నిలయం, వెళ్ళండి అని అంటాడు ఆ వ్యక్తి. సరే థ్యాంక్ యూ భయ్యా అని వెళ్తున్న రుద్రని చూసి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు, మీరు వస్తారో లేదో జాగ్రత్తగా ఆలోచించుకుని మరీ వెళ్ళండి అని అంటాడు అతను. విసుగ్గా అతన్నే చూస్తూ, చూడు భయ్యా, నిన్ను అడ్రస్ అడిగాను కదా అని మేము అడగని అడ్డమైన సలహాలు చెప్పొద్దు. ఎవరో తమ స్వార్థం కోసం కల్పించిన కథలు నమ్మి భయపడి పారిపోవడానికి కాదు మేము ఇక్కడి వరకు వచ్చింది అని అంటుంది రుధిర. అలాగే వెళ్ళండి, అక్కడికి వెళ్ళాక మీకే విషయం అర్థమవుతుందిలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను. అతని మాటలేమీ పట్టించుకోకుండా ముందుకు అడుగు వేస్తూ ఉంటుంది రుధిర. కానీ అతనిచ్చిన వార్నింగ్ కి రీతులో భయం మరింతగా పెరిగిపోతుంది.
భయంతో గుటకలు మింగుతూ ఉన్న ఆమెను చూసి, ఏంటి ఇంకా దెయ్యాలతో పరిచయమే కాలేదు, అప్పుడే పైకి పోయేటట్లు అలా ఉనికి చేస్తున్నావు అని అడుగుతాడు దీపక్ వెటకారంగా. అతన్ని తినేసేలా చూస్తూ, ఆ దెయ్యమేదో ఆడదెయ్యం అయ్యి అది నిన్ను చూశాక నీ మీద మనసు పడి నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు దరిద్రం వదిలిపోతుంది, అప్పుడు నీకు రోజు దెయ్యంతోనే కాపురం అని అంటుంది రీతు. మరీ అంత ఫీల్ అవ్వకు బేబీ, ఆ దెయ్యం నా మీద మనసు పడకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక రోజు దెయ్యంతోనే కదా నేను కాపురం చేయాలి అని అంటాడు దీపక్. ఆ మాటతో విపరీతమైన కోపం రావడంతో ఆ కోపం ఎలా చూపించాలో అర్థం కాక ఆ అని గట్టిగా అరుస్తుంది రీతు. ఆ అరుపు విని వెనక్కి తిరిగి, ఏమైంది అని కంగారుగా అడుగుతుంది రుధిర. ఆమె అలా అడగడంతో కంగారుపడి, ఏమీ లేదు మేడం, మట్టి నేల కదా, ఇక్కడున్న కర్ర ముక్కను చూసి పాము అనుకుని అలా అరిచింది కవర్ చేస్తూ చెప్తాడు దీపక్. వాళ్ళిద్దరినీ ఒకసారి వింతగా చూసి, సర్లే కొంచెం కేర్ఫుల్ గా నడవండి, ఇంకో 10 నిమిషాలు నడిస్తే ఆ బంగ్లా వచ్చేస్తుంది అని అంటుంది రుధిర. దాంతో అంటే చావుకి 10 నిమిషాలు దూరంగా ఉన్నాం అన్నమాట అని మనసులో అనుకుని సైలెంట్ గా ఆమె వెనకే నడుస్తారు ఇద్దరు. ఈశ్వర్ గెస్ట్ హౌస్ ముందు కారు ఆగగానే డోర్ తీసుకుని కిందకి దిగి చికాకుగా లోపలికి వెళ్లి అక్కడ ఉన్న సర్వెంట్ కి బీర్ బాటిల్స్ తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు ఈశ్వర్. అతని ప్రవర్తన చూసి, ఏమైందిరా వీడికి అంత కోపంగా ఉన్నాడు అని అడుగుతాడు నందన్. ఏమోరా, రాత్రి సార్ గారు ఎవరో అమ్మాయిని కలిసుంటాడు, ఆమె వీడికి గట్టిగా సమాధానం చెప్పుంటుంది, అది వీడు తీసుకోలేకపోతున్నాడు అనుకుంటున్నా అని అంటాడు కార్తికేయ. వీడి ప్రవర్తన చూస్తుంటే నాకు అదే అనిపిస్తోంది. సరే పద, 2 పెగ్గలు లోపలికి వేసి విషయం ఏంటో వాడే చెప్తాడులే అని అన్నాడు నందన్. హా అని లోపలికి వెళ్తాడు కార్తికేయ కూడా. వాళ్ళిద్దరూ లోపలికి వచ్చేసరికి ఈశ్వర్ ఎత్తిన బీర్ బాటిల్ దించకుండా తాగుతూనే ఉంటాడు. అది చూసిన నందన్, కార్తికేయ ఇద్దరు షాక్ అవుతారు. ఆ షాక్ నుండి ముందుగా తేరుకున్న కార్తికేయ అతని చేతిలోని బీర్ బాటిల్ లాక్కొని, రేయ్ నీకు పిచ్చా, ఇలా తాగితే పెళ్లి కాకుండానే పోతావు అని అంటాడు. ఆ మాట విని, అది చాలా బెటర్ రా బాబు, పెళ్లి అనే జైల్లో ఖైదీగా, పెళ్ళాం అనే జైలర్ చేతిలో మన నిండు 100 ఏళ్ల జీవితాన్ని పెట్టేసి రోజు ఆ భార్య చేసే విన్యాసాలను చూస్తూ చస్తూ బతకడం కన్నా ఇలా తాగుతూ పోవడమే హాయిగా ఉంటుంది అని అంటాడు నందన్. ఆ మాట విని, సడన్ గా నీకు అంత జ్ఞానోదయం ఎలా అయిందిరా బాబు అని అంటూ అతన్ని వెటకారంగా చూస్తాడు కార్తికేయ. మీ నాన్నగారి దయ వల్ల నిన్ననే నాకు జ్ఞానోదయం అయిందిరే అని అంటాడు నందన్. ఏంటి, మా నాన్నగారి దయ వలన? మధ్యలో ఆయనేం చేశారా బాబు అని అయోమయంగా అడుగుతాడు కార్తికేయ. వాళ్ళ మాటలకు చిరాకు పడుతూ, ఎహె, మీకు తొక్కలో డిస్కషన్ ఆపి ముందు ఆ బాటిల్ ఇటివ్వరా, పల్పి ఆరెంజ్ అని అంటాడు ఈశ్వర్. ఇస్తాను కానీ ముందు ఏం జరిగిందో, నువ్వు స్టేషన్ కిందకెళ్ళావో అది చెప్పు అని అంటాడు కార్తికేయ. అప్పుడే ఆ ఇంట్లో పనివాడు అక్కడికి వచ్చి కార్తికేయ ముందు ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ పెట్టి వెళ్ళిపోతాడు. అది చూసి, అదిగో నీ ఆరెంజ్ జ్యూస్ వచ్చింది, ఆ గ్లాస్ తీసుకుని ఆ బాటిల్ నాకివి ఇవ్వు అని అంటాడు ఈశ్వర్. త్రిపుర నిలయానికి వెళ్లిన రుధిర, దీపక్, ఋతువులకు అక్కడ ఏమైనా జరుగుతుందా? ఈశ్వర్ ఎందుకు మూడిగా ఉన్నాడు? కార్తికేయ తండ్రి వలన నందనాకు వచ్చిన జ్ఞానోదయం ఏంటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ఈ కథ రాసిన లహరి రాజశేఖర్ గారికి మీరు థ్యాంక్ యూ చెప్పాలండి. నేను మీ రూపలావణ్యాని.